ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన ఈవీఎస్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అభ్యర్థులందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ని మేము పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అని మీరు గమనించండి. మరి టాపిక్లకు వెళ్తే మొదటి క్వశ్చన్, మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? 1 శ్వాసక్రియ, 2 కిరణజన్య సంయోక్రియ, 3 విసర్జన క్రియ, 4 బాష్పోత్సేకము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 బాష్పోత్సేకం. రెండవ బిట్ అండి, మానవ శరీరంలో మడత బందుకీలు గల భాగాలు ఏమిటి? 1 మోకాలు మెడ, 2 మెడ ముంజేయి, 3 ముంజేయి మోకాలు, 4 మెడ భుజం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ముంజేయి మోకాలు. థర్డ్ క్వశ్చన్ అండి, కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ పథకము గెలిచిన రంగం ఏమిటి? 1 టెన్నిస్, 2 వెయిట్ లిఫ్టింగ్, 3 షూటింగ్, 4 బాక్సింగ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 వెయిట్ లిఫ్టింగ్. ఫోర్త్ పెట్టండి, గాలి వేగాన్ని కనుగొనుటకు ఉపయోగించే పరికరం ఏమిటి? గాలి వేగాన్ని కనుగొనడానికి 1 బారోమీటర్, 2 యానిమోమీటర్, 3 హైగ్రోమీటర్, 4 లాక్టోమీటర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. గాలి వేగాన్ని కనుగొనడానికి ఆన్సర్ 2 యానిమోమీటర్. ఫిఫ్త్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు? 1 ప్లాటినం తీగ, 2 వెదురు తీగ, 3 టంగస్టన్ తీగ, 4 మసుపూసిన నూలు దారం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 టంగస్టన్ తీగ అండి. ఎందు గురించి అంటే ఆయన చనిపోయిన అనంతరం బల్బు కానీ అనేక రూపాంతరాలు చెందిన తర్వాత చివరిసారిగా ఆయన ఎప్పుడో మరణించారు. ఆయన మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఈ టంగస్టన్ తీగని ఉపయోగించడం జరిగింది. సో మిగతా 3 కూడా ఆయన ఉపయోగించారు, కానీ టంగస్టన్ మాత్రం ఆయన ఉపయోగించలేదు. సిక్స్త్ బిట్ అండి, కలుషిత నీటి నుండి ద్రవరూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు? 1 నిర్మలమైన నీరు, 2 త్రాగునీరు, 3 భూగర్భ జలం, 4 లవణ జలం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 నిర్మలమైన నీరు. సెవెంత్ బిట్ అండి, మానవుని కంటిలోని పచ్చ చుక్కని ఏమంటారు? 1 తక్కువ దృష్టి గల భాగము, 2 మసక దృష్టి గల భాగము, 3 దృష్టి జ్ఞానం లేని భాగం, 4 మంచి దృష్టి గల భాగం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పచ్చ చుక్కండి. ఆన్సర్ 4 మంచి దృష్టి గల భాగం. ఇప్పుడు 8వ క్వశ్చన్ అండి, ఈ క్రింది వానిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు ఏమిటి? ఏ శ్రీరామ్ సాగర్, బి ధవళేశ్వరం, సి శ్రీశైలం, డి జయక్యాడి. ఇప్పుడు ఆప్షన్ 1 ఏ అండ్ బి, 2 ఏ బి అండ్ సి, ఆప్షన్ 3 బి సి అండ్ డి, ఆప్షన్ 4 ఏ బి అండ్ డి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు ఆన్సర్ 4 ఏ బి డి అంటే శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం, జయక్యాడి. ఈ 3 కూడా గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు. ఇప్పుడు 9వ బిట్ అండి,
భౌగోళికంగా మన దేశాన్ని 6 మండలాలుగా విభజించారు. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఏమిటి? 1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. 3 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ. 4 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. 10వ పెట్టండి. క్రింది వానిలో వరి రకం కానిది ఏంటి? వరి రకం కానిది 1 హంస, 2 స్వర్ణ, 3 ఆస, 4 మయూరి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ఆస. ఇప్పుడు 11వ పెట్టండి. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అంటే పాల కోసం అత్యధిక కృషి చేసి పాల దిగుబడిని పెంచాడండి ఈయనే. 1 జేకే కొరియన్, 2 ఎంఎస్ స్వామినాథన్, 3 జెసి బోస్, 4 రొనాల్డ్ రాష్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ జేకే కొరియన్. 12వ పెట్టండి. క్రింది వానిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసించు గిరిజన తెగ ఏమిటి? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 1 కోయ సవర, 2 సవర కువి, 3 కువి కోయ, 4 గదబ కోయ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈ గిరిజన తెగలు ఏ జిల్లాల్లో ఎవరున్నారన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి తీసుకోవడం జరిగింది, అభ్యర్థులు గమనించాలి. మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి పిక్ చేసుకుంటున్నాం మేము, చాలా ఇంపార్టెంట్ అవన్నీ, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ఆన్సర్ 2 సవర కువి. 13వ పెట్టండి. ఇంధన పొదుపుకు సంబంధించి సరే కాని వాక్యం ఏమిటి? 1 తక్కువ దూరాలకు నడిచి వెళ్ళాలి, 2 కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లకు బదులు సైకిల్ వాడాలి, 3 ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి, 4 పగటి వేళల్లో విద్యుత్ లైట్లకు బదులు సూర్యరశ్మిని ఉపయోగించుకోవాలి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి. 14th పెట్టండి. ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్ప భాగం ఏమిటి? ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్ప భాగం 1 అండాశయము, 2 పరాగ రేణువు, 3 కీలం, 4 పరాగ కోశం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 అండాశయము. నెక్స్ట్ 15th పెట్టండి. సజాతీయ మిశ్రమాన్ని ఎంపిక చేయండి. 1 గాలి, 2 పాలు, 3 వెన్న, 4 షూ పాలిష్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. సజాతీయ అంటే ఒకే జాతి కలిగినటువంటి మిశ్రమం దేనిలో ఉంటుంది? ఆన్సర్ 1 గాలి. నెక్స్ట్ 16th పెట్టండి. రమేష్ తిరుపతిలో తమ అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకపు కుటుంబం 1 వ్యష్టి కుటుంబం, 2 ఆధునిక కుటుంబం, 3 చక్కని కుటుంబం, 4 సమిష్టి కుటుంబం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 సమిష్టి కుటుంబం. నెక్స్ట్ పెట్టండి. విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా
పరిసరాల విజ్ఞానంగా చదవాలి అని సూచించిన వారు ఎవరు? అంటే సైన్స్ అండ్ సోషల్ని కలిపి చదవాలి, అదే పరిసరాల విజ్ఞానం అని చెప్పింది ఎవరు? 1. NCF 2005 అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. 2. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. 3. కొఠారి కమిషన్. 4. 1986 జాతీయ విద్యా విధానం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1. NCF 2005. నెక్స్ట్ పెట్టండి. విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడటకు గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే అది ఈ క్రింది లక్ష్యమును సంబంధించినది. 1. అభిరుచి. 2. వైఖరి. 3. అవగాహన. 4. వినియోగం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4. వినియోగం. అభ్యర్థులు గమనించాలి, ఈ సైన్స్ కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా ఇవ్వడం మీకు జరుగుతూ ఉంటుంది. మీరు దాన్ని ఎక్కడ మిస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ బిట్స్ను కూడా కలుపుతున్నాము. నెక్స్ట్ బిట్ అండి. 5వ తరగతిలోని పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ ఏ పాఠం? 1. మన రాజ్యాంగం. 2. అడవులు గిరిజనులు. 3. బాలల హక్కులు. 4. శక్తి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2. అడవులు గిరిజనులు. నెక్స్ట్ పెట్టండి. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏమిటి? విద్యార్థినే డైరెక్ట్గా పరిశోధకుని స్థానంలో ఉంచగల లెసన్ ప్లాన్ యొక్క నిర్మాణ సూత్రం ఏమిటి? 1. సమాజ కేంద్రీకృత సూత్రం. 2. దూరదృష్టి సూత్రం. 3. సృజనాత్మక సూత్రం. 4. సనాతన సూత్రం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పరిశోధకుడు అంటే ఇక్కడ ఏంటో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ 3. సృజనాత్మక సూత్రం. నెక్స్ట్ బిట్ అంటే ఋతువుల మార్పును వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం ఏమిటి? 1. పునర్చలన చిత్రాలు. 2. పాఠశాల తయారు చేసిన చిత్రాలు. 3. పద్ధతి చలనచిత్రాలు. 4. పారిశ్రామిక చలనచిత్రాలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పద్ధతి. ఆన్సర్ 3. పద్ధతి చలనచిత్రాలు. లాస్ట్ బిట్ అండి. NCF 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి? 1. అంటే CC జరుగుతుంది కదండి, ఆ CC ప్రవేశపెట్టడానికి గల ముఖ్య ప్రయోజనం ఏమిటి? 1. పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడం. 2. పరీక్షల విభాగపు పనితీరును మొత్తంగా అభివృద్ధిపరచడం. 3. బోధనాభ్యసన స్థాయిని మెరుగుపరచడం. 4. పరీక్షల ప్రమాణాన్ని పెంచడం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1. పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడము. అందుకే కంటిన్యూస్ నిరంతరంగా జరగాలి. ఒక మూల్యాంకనం అనేది ఒక పరీక్షతో పోయేది కాదు, నిరంతరంగా జరగాలి అని చెప్పి పరీక్షల పట్ల ఆందోళన పోవాలి, పోటీతత్వాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఈ NCF ఈ యొక్క CCAని ప్రవేశపెట్టింది. సో మరి ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్లన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, మరి ఇంకా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి signing out.